ఒక ఎంతవరకు దిగజారగలరో చూపే దాంట్లో ఇది అదా పాతాళం అంటాం కదా, అక్కడికి పోయినట్టున్నారు. మామూలుగా అధికారం లేకొచ్చాక ఎంత ఎత్తుకు ఎదగలము ప్రజల దృష్టిలో కానీ ప్రజల గుండెల్లో కానీ చూడాల్సిన అది ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళైనా ప్రజలకు సేవ చేయాలనుకున్నా పబ్లిక్ లైఫ్లో ఉండాలని కోరుకునేది. ఈయనది రివర్స్. గతంలో ఆయన వాళ్ళ మామను దించి 95లో అధికారంలోకి వచ్చి అక్రమంగా అధికారంలోకి వచ్చి కబ్జా చేసిన రోజుతో పోలిస్తే అది కూడా లెక్కలేక వేసుకుంటే 1, 2, 3 ఇది 4వ టర్మ్. అప్పుడు 4 ఏళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఇది మిగిలిన 10 ఏళ్ళు పూర్తున్నాడు. 14 ఇప్పుడు ఇంకో టర్మ్, ఇది లాస్ట్ టర్మ్, ఇది మొదలైంది. లాస్ట్ టర్మ్ ఎందుకంటున్నట్టే ఆయన ఏజ్ రీత్యా కష్టం కావచ్చు అనే ఉద్దేశంతో. లేదు 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్ని యాక్టివ్గా ఉంటాయంటే ఉంటారేమో ఇంకా రాజకీయాల్లో తెలియదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది లాస్ట్ టర్మ్ అని అనుకుంటున్నాం. ఇప్పటికి వచ్చేసరికి బహుశా ఇంతకుముందు ఏమన్నా తప్పులు చేసింటే కరెక్ట్ చేసుకోను, దాని నుంచి ఇంకొంచెం మేలైన దీనికి రావడానికో ప్రయత్నం చేయాల్సింది. ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అలాంటి అవకాశం ఆయనకు 2 సార్లు వచ్చింది. 99, 95, 99 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఒక పాలన అంటే ఎట్లుండాలో ఆయన చూపిన తర్వాత బెంచ్ మార్కు దేశంలో అందరూ కూడా ఇందులో కొంతన్నా మనం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసే ఒక ఆదర్శప్రాయమైన పాలన ఆయన ఇస్తే 2004-09 మధ్య అదే 5 ఏళ్ళు. మళ్ళీ 14లో వచ్చాడు, ఏం మార్పు లేదు. ఇంకొంచెం కొత్త కళలు నేర్చుకున్నాడు, కొత్త విద్యలు టెక్నాలజీలు వచ్చాయి. సో ఎదురుగా ప్రత్యర్థులను ఏ రకంగా ఇచ్చేయచ్చు వాటిలో చిన్న చిన్నవి తప్పటడుగులు వేస్తూ అప్పుడు మొదలు పెట్టాడు. అవినీతిలో కొత్త రకమైన దీనికి ఎట్లా పోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అది మొదలు పెట్టారు. తర్వాత 19-20-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మంచి పాలన అనే దీనికి మాటకు నిర్వచనం కాదు, దాని అర్థం పూర్తి మార్చేశారు. ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. ఆచరణలోకి మంచి పాలన ఎట్లా తీసుకురావాలనేది అన్ని రకాల పార్శ్వాల్లో సొసైటీలు సమాజపరంగా కావచ్చు, ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, గవర్నెన్స్ పాలనలో కిందికి డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్లడం కావచ్చు, థియరిటికల్గా ఎకానమిస్టులు కానీ స్టేట్స్మెన్ కానీ ఫిలాసఫర్స్ కానీ చెప్పే వాటికి ఒక రాష్ట్రంలో ఆచరణలో దాన్ని పెట్టే ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్గా చాలా వరకు ఇంప్లిమెంట్ కూడా చేశారు. ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం, అది డెమోక్రసీలో ఒక ప్రభుత్వం, అది ఎలక్ట్ అయిన తర్వాత ప్రజల ఆకాంక్షలను అలాగే ఒక చుక్కానిలాగా ఒక దిశానిర్దేశం చేసి ఆ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నడిపించడం కానీ భవిష్యత్ తరాలకు ఒక బంగారు జీవితాన్ని ఇవ్వాలి, ఒక పచ్చటి జీవితాన్ని ఇవ్వాలి. దానికి అవసరమైన రకంగా ఓ ప్రభుత్వం ఏమేమి చేయగలదో అవన్నీ చేయాలి. అదేదో ఒక పార్శ్వం కాదు, అన్ని కోణాల్లో అలాంటివి చేయాలన్న 360 డిగ్రీస్ అని మనం ఏదైతే అంటామో అప్రోచ్, దాంతో జరిగిన పాలన ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. అది దేశం గుర్తించింది, అంతర్జాతీయంగా కూడా తెలిసిన విన్నవాళ్ళు చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళంతా ఎస్ ఇది కరెక్ట్, ఇది ఇలాగ చేస్తేనే మనం మంచి పాలన ఇచ్చిన వాళ్ళు అవుతాం అనే రికార్డు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. పోనీ దీన్ని చూసి ఆయన అదృష్టమో మరి సుడి ఇది ఉండడమో లేదా మ్యానిపులేట్ చేసి లాస్ట్ మినిట్లో ఏమైనా చేయగలిగిన తన కెపాసిటీస్, టెక్నాలజీ పెరిగి వచ్చిన మెషిన్లు, ఈవీఎంల బీటీ మేనేజ్మెంటా ఏ కారణాలో తెలియదు కానీ అన్ని శక్తులను ఏకం చేసుకోగలిగాడు. తనకున్న మిగిలిన ఎప్పుడు ఊతకర్రల మీద నిలబడే నడుస్తాడు కాబట్టి గట్టి ఊతకర్రలను ఏర్పాటు చేసుకోగలిగాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 24లో అధికారంలోకి వచ్చారు. బ్రహ్మాండమైన థంపింగ్ మెజారిటీతో ఇప్పుడు వచ్చాడు, నడుస్తుంది, బాగానే ఉంది. ఎవరైనా ఆశించేది ఫస్ట్ టైం ఒకసారి సీఎం కాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసినప్పుడు ఇంత అనుభవం ఉన్న నేను కొంచెం బెటర్ చేసే ప్రయత్నం చేద్దాము అని
అందులోనూ చరమ దశలో ఉన్న, ఆఖరి దశలో ఉన్న, సరే జరిగింది ఏదో జరిగింది, రికార్డు కొంచెం సరి చేసుకుందాం, భవిష్యత్ తరాలు చూస్తే పర్లేదు, ఈయన లాస్ట్లో అవసాన దశలోకి వచ్చాక కొంత మార్పు వచ్చింది అని అనుకోవడానికి ఒక అవకాశం ఆయనకు వచ్చింది. అయినా సరే అదేం లేదు. పైగా అంతకుముందు చేసినది ఏదైతే ఉన్నాడో, మనం ఇంతకుముందు నేను చెప్పిన మోసం కానీ, దగా కానీ, దోపిడీ కానీ, ఈ ఇంకా విధ్వంసం కానీ, వినాశనం కానీ, ఈ వర్గం ఆ వర్గం లేకుండా ఈవెన్ తన వర్గం వాళ్ళను కూడా పీల్చి పిప్పి చేసి ఏ రకంగా చేయొచ్చు అనే దాంట్లో అన్ని రికార్డులను దాటాడు. అది 2 ఏళ్లలోనే. ఇది ఈ సందర్భంలో డిస్కషన్ నడుస్తున్నది. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం అనేది ఏదో 20 ఏళ్ల క్రితం కాదు. అందరూ 2 years బ్యాక్ అంటే కాంటెంపరీ హిస్టరీలో 700 రోజులు ఎవ్వరూ మిస్ కాల. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, దాని విలువ అది రోజు రోజుకు ఇప్పుడు ఎక్కువ తలుచుకుంటున్నారు. ఇతను కొట్టుతున్న దెబ్బలకు వాళ్ళ వీళ్ళు కాకుండా ఎడాపెడా లెఫ్ట్ రైట్ సెంటర్ ఈయన కొడుతున్న, చంద్రబాబు నాయుడు కొడుతున్న దెబ్బలకు దాదాపు అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు, ఇంక్లూడింగ్ తన వర్గంతో సహా. ఈసారి కొత్తగా ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికీ సంబంధించి 2 చట్టం అనేది పూర్తి చాపలాగా చుట్టేసి ఎట్లా వాడుకోవాలా, ఎలాంటి దాంట్లో సంకోచం లేకుండా, వెనక ముందు చూడకుండా దాన్ని వాడాలా, వాడేస్తున్నాడు. రెండవది, టెక్నాలజీని వాడి మీడియా అనే దాన్ని ఫేక్ మీడియాను సృష్టించైనా సరే ఫాల్స్, తప్పుడు ఒక చిత్రం క్రియేట్ చేయాలా. దానికి వాస్తవానికి సంబంధం ఉండాల్సిన పనుల ఇది ఒక అడ్వాన్స్మెంట్ అయినది. మామూలు ఏమో 10 రెట్లు 100 రెట్లు పెరిగిపోయినాయి దోపిడీ. కానీ ఇంకోటి మోసం అంటే ఇలాగూ నేను దాని జోలికి వస్తాను, చెప్తాను. అది కూడా అది దాంట్లో ముందు చెప్పేటప్పుడు హామీలు ఇచ్చేప్పుడే ఇది ఇచ్చేవి కాదు, చచ్చేవి కాదు అని అడ్డంగా చెప్పిన హామీలు కాబట్టి వాటిని మోసం చేశారు. దోపిడీ గురించి దానికి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో మన పక్కనే కృష్ణానది పక్కనే కనపడుతుంది, బాగా చిక్కగా ఉంది అది. ఇక దీని నుంచి ఎవరు దీన్ని క్వశ్చన్ చేయకుండా కళ్ళ ముందు ఉన్నా సరే ఒక తెర, ఇనుప తెర లాగా ఒక కొత్త వేరే చిత్రం క్రియేట్ చేసి దాని మీద ముందుకు పెడుతున్నాడు. అందులో భాగంగానే ఈ 2 ఏళ్లకు సంబంధించి మా సక్సెస్ స్టోరీ అని ఆయన పెట్టాడు. నాయన, నువ్వు 2 ఏళ్లలో పొడిచింది అంటే మొత్తం వెన్నుపోట్లు కాదు, స్ట్రైట్ పోట్లు, పక్క పోట్లు, కింది నుంచి పైనుంచి పొడిచావు నాయన. ఇదిగో ఇవేని చూపే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేశాం. అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చర్చించిన తర్వాత వాయిస్ వినిపించలేని స్థితిలో ఉన్న నిస్సహాయాల పక్షాన నిలబడే పార్టీగా ఆ వాయిస్ ఇప్పుడు అసలు వినపడకుండా తొక్కేసిన చంద్రబాబు నాయుడు చట్టాన్ని తన దీనిగా చేసుకుని పోలీసులు తన రక్షణకు పెట్టుకుని ఎదురు మా క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద దాడి చేయడానికో తప్పుడు కేసులు పెట్టడానికి మాత్రమే వాళ్ళని వాడుకుంటూ అందులో కొత్త కొత్త మెళకువలు నేర్చుకుంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న వాటిని ఈ నేపథ్యంలో మరి 3 పార్టీలు కలిసి ఒకటే అయిపోయాక రాజకీయ పార్టీలు ఏదో ఒక పార్టీ ఉంటే పాలన అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అదే అడిగితే మిగిలిన వాళ్ళు ఏదో ఒక క్వశ్చన్ వీళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేసేది. ఇప్పుడు ఏకైక ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షం కాదు ఏకైక ప్రతిపక్షంగా కూడా ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్న నేపథ్యంలో మిగిలిన చిన్న ఉన్న పార్టీలు నేను లేవని అనను కానీ వాటి వాయిస్ సరిపోని నేపథ్యంలో లేదా వాళ్ళు కావాల్సినంత రైజ్ చేయని నేపథ్యంలో మరి ప్రజల పక్షాన్ని నిలబడగలిగింది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది బాధ్యతగా తీసుకొని ఈ 2 ఏళ్లలో జరిగిన ఘోరాలు, అన్యాయాలు, చెప్పిన మాట నిలుపుకోకపోవడం దగ్గర నుంచి
ఆ పైగా సంపద సృష్టి అంటే తన సంపద సృష్టి, తన చుట్టూ ఉన్న సంపద సృష్టిగా చంద్రబాబు నాయుడు ఎట్ట చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ వర్గాలైతే సంక్షేమంలో మీద పథకాల మీద డిపెండ్ అయ్యి వాటి ద్వారా తమ జీవితాలను సుస్థిరం చేసుకుంటూ విద్య, వైద్యం వీటిలో ప్రభుత్వ ఆసరాతో ముందడుగు వేసి కుటుంబాలు డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉన్న మనలాంటి రాష్ట్రం, మన దేశంలో మనలాంటి రాష్ట్రంలో వాటికి పూర్తిగా వాటికి వచ్చే వాటి అన్నిటినీ పథకాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి సున్నా చుట్టేసి ఒక్కటి కూడా అందకుండా చేయడం అనేది చేసిన ద్రోహం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్లో పెట్టుకుని ఎట్లయితే ఇంటింటికి 2,74,00,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా బెనిఫిషరీకి అందించిన రికార్డు సృష్టిస్తే ఇప్పుడు అవన్నీ పూర్తిగా అసలు చేయకపోవడము లేదా అరాకొర చేసినా కూడా చెప్పి డబుల్ చేసినామని చెప్పుకోవడం, ఇది జరుగుతున్న నేపథ్యంలో ఈ గొంతు నిస్సహాయంగా గొంతు విప్పలేని వాళ్ళందరూ గొంతుగా నిలబడడం, వీలైనంత మందిని తీసుకుని రోడ్ల మీదకి రావాల్సిందిగా పిలుపిచ్చారు. అందులో భాగంగా నిరసన కార్యక్రమాలు అందరికీ తెలిసినవే మండల స్థాయిలో జరిపాం. ఆ తర్వాత చర్చాగోష్ఠులాగా నియోజకవర్గ కేంద్రాల్లో 8-9 జరిగాయి. ఈరోజు మొత్తం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బ్రహ్మాండంగా, అంటే ప్రజల ఆగ్రహం ఎంతగా ఉంది, ఆ మోసపోయినప్పుడు ఉండే ఆక్రోశం, ఆవేదన ఎంతగా ఉన్నాయి అనేవి గట్టిగా వినిపించేలాగా, ప్రతిధ్వనించేలాగా, ప్రతిబింబించేలాగా రాష్ట్రం మొత్తం ఈరోజు నిరసన ప్రదర్శనలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అది మీ అందరూ కూడా చూసి ఉంటారు. వాటిని అన్నీ సమ్మప్ చేస్తూ అసలు ఎందుకు ఇవి జరగాల్సి వచ్చింది, ఎందుకు ఇవి సక్సెస్ అయ్యాయో కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. ప్రజల్లో ఎంత ఆగ్రహం కూడగట్టుకుంది, దానిని కప్పి పెట్టాలని లేదా తొక్కి పెట్టాలని చంద్రబాబు నాయుడు చూస్తే దాన్ని తన్నుకొని ఎట్లా ఇంత నిరంకుశంగా ఉన్న ఏ రకంగా జనం ముందుకు వస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు అయితే మోసానికి గురయ్యామని ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర ప్రజలు అనేది కూడా ఈరోజు జరిగిన నిరసన ప్రదర్శనల్లో అది ఎక్స్ప్రెస్ అయింది. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా చూపాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇందులో కొన్ని మాత్రమే చూపించాను. టీవీలో అన్నిట్లో వస్తున్నాయి, చూస్తుంటారు. ఇది నేను ఎందుకు అదే పనిగా చూపించానంటే, మామూలు పార్టీ పిలిపించి ప్రదర్శన కార్యకర్తలతో జరిపితే జరగడానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనతో జరగడానికి, వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్తో జరగడానికి ఉండే తేడా అది ఈరోజు బాగా కనిపించింది. ఇది కూడా ఎందుకు ఆలోచించాలంటే, గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ 2 ఏళ్ళు అయింది. జనరల్గా సహజంగా 3 ఏళ్ళలో 4 ఏళ్ల తర్వాతను కనపడాలి ఎన్నికలు. ఇప్పటి నుంచి ఇంకా 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి. బట్ ఇప్పటికే విసిగిపోయారు. తొలి ఏడాది కాగానే అర్థమైంది, 2వ ఏడాదికి జనం విసిగిపోయారు. అది ఈరోజు నిరసన ప్రదర్శనలో రిఫ్లెక్ట్ అయింది. వీటిని జరగకుండా చూడాలని కూడా ప్రయత్నం చేశారు, హెచ్చరించారు, కేసులు పెడతామన్నారు.
యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కొన్ని చోట్ల రానియకుండా కూడా చూడాలని కూడా పోలీసులు ప్రయత్నం చేశారు. అసలు వాళ్ళు ఎందుకున్నారో అర్థం కావట్లేదు. పోలీస్ అనేది ఎక్కడన్నా అసాంఘిక శక్తులకు సంబంధించి ఏమైనా చేస్తే దాని మీద ఏదైనా చేయాలి. ఒక రాజకీయ పార్టీ, ఒక రెస్పాన్సిబుల్ రాజకీయ పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, మా పార్టీకి సంబంధించి పిలుపు ఇచ్చి రెస్పాన్సిబుల్గా మేము వచ్చి ప్రొటెస్ట్ తెలియజేస్తామంటే ఏ ప్రాతిపదికనైతే డెమోక్రటిక్ దీంట్లో వచ్చిన గవర్నమెంట్లో వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారో, లేక ఈరోజు ప్రభుత్వం ఫామ్ అయినా, రేపు మొన్న జగన్మోహన్ రెడ్డి గారున్నా, రేపు వచ్చిన ఏ వ్యవస్థ అయితే అవకాశం ఇచ్చి ఇలాంటి దీనికి స్కోప్ ఇచ్చిందో ఆ వ్యవస్థ నిలబడడానికి పెద్ద ఇది వచ్చి డిసెంట్ అనేది కానీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ మన వ్యూస్ కానీ, వీటన్నిటికీ ఫ్రీడమ్ ఉంటేనే అది డెమోక్రసీ అవుతుంది. దాన్ని అణిచిపెట్టినందువల్ల ఏం లేదు, ఇంకొంచెం అగ్రెసివ్గా డిఫరెంట్ దీంట్లో అది ఎక్స్ప్రెస్ అవుతుంది. అందరికి తెలిసింది. అది తెలిసి కూడా దీనివల్ల వాళ్ళ చేతగాంతనము లేదా ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉందో ఇది తెలుస్తుంది. కానీ అంతే తప్ప సమస్యనైతే సాల్వ్ చేయలేదు, లేదా మేము ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న దాన్ని ఆపలేదు ఆ డిసెంట్ను కూడా. ఇప్పుడు అదే చేశారు. ఆ తాడిపత్రులు అయితే మరి ఘోరం. కోర్టు ఆర్డర్ ఇచ్చినా దిక్కు లేదు. ప్రతిసారి ఏదన్నా యాక్టివిటీ టేకప్ చేయాలనుకుంటే అటువైపు నుంచి వాళ్ళు కూడా ఒక యాక్టివిటీ అంటారు, వాళ్ళు చేస్తున్నారని చెప్పి దీన్ని ఆపుతారు పోలీసులు. వాళ్ళేమో రోడ్లు మామూలుగానే వాళ్ళ ప్రదర్శనలు వాళ్ళు చేసుకుంటా అంటారు. కోర్టుకు పోయి కోర్టు ఇచ్చినా డైరెక్షన్ ఇచ్చినా సేమ్ ఈ రోజు కూడా అదే జరిగినట్టుంది. దాని మీద అక్కడి నుంచి అక్కడ మా నాయకుడు ఆయన పెద్దారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆయన వచ్చి అనంతపురంలో ధర్నా చేయాల్సి వచ్చింది. అక్కడ ప్రొటెస్ట్ చేద్దామనుకున్నది కాస్త అనంతపురంకు మారాల్సి వచ్చింది.